నమస్తే అండి. సుగ్గాలి ప్రీతికి న్యాయం జరగాలని ఆ తల్లి చేస్తున్న పోరాటానికి మేము ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాం, ఇప్పుడు కూడా మద్దతుగానే ఉంటాం. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది ఆమె చుట్టూ చేరి ఆమె చేత రకరకాల మాటలు పవన్ కళ్యాణ్ గారిని అనిపిస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏదైనా ఉంటే అది కేవలం మానవత్వంతో ఆమె వచ్చినప్పుడు ఒక 4-5 గంటలు ఆఫీస్లో ఆవిడతో టైం స్పెండ్ చేయడం, ఆ తర్వాత ఆవిడ గురించి వెళ్ళి ఆ ఇష్యూ మీద పెద్ద ర్యాలీ తీయడం, ఆ తర్వాత అధికారం లేకపోవడం వల్ల న్యాయం కొద్దిగా డిలే అయింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వెంటనే అంటే 2021లో ఆవిడకి SC/ST యాక్ట్ ప్రకారంగా ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసి కేసు సిబిఐకి పంపించేశామని చెప్పేసి ఆ తర్వాత సిబిఐని ఏమాత్రం పర్సూ చేయలేదు. ఎందుకంటే ఇందాక నేను అసలు వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఆయన అధ్యక్షుడు ఒక IAS అధికారి విజయ్ కుమార్, ఈ మధ్యన IPS అధికారులు పార్టీలు పెట్టి ఏకంగా దేశాన్ని వెళ్ళొద్దామని వస్తున్నారు. మంచిదే, కాదనకూడదు. కానీ ఆయన ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారే మోసం చేశారు, ఇదివరకు కూడా హరిహర వీర ముళ్ళు అని చెప్పి ఇతనే పెట్టిన వీడియో అనుకుంటాను, అది నేను చూశాను. కాబట్టి ఇతనికి ఏంటంటే ఎవరో ప్రోత్సహిస్తున్నారని కథల నుంచి డబ్బిచ్చి, రాకపోతే ఈ పని ఆయన ఎందుకు చేస్తాడో నాకు అర్థం కావడంలా. ఆయన చెప్పింది ఏంటంటే సిబిఐ రిపోర్ట్ ఇచ్చేసింది, అంటే అఫిడవిట్ ఫైల్ చేసింది, ఎప్పుడు 2021లో మార్చి 2021లో ఫైల్ చేసింది అన్నారు. నేను ఈ వీడియోతో పాటు పోస్ట్ చేస్తున్న దాంట్లో నేను ఆ షీట్ కూడా చేస్తున్నాను. అంటే కేసు డీటెయిల్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, కేసు మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కేసు ఏం జరిగిందన్న కేసు హిస్టరీ కోర్టు దాంట్లో ఉంటుంది, రికార్డ్స్లో ఉంటుంది. నేను తీసి ఫైల్ చేస్తున్నాను. 23/2/2021 సిబిఐ తరపుని ఛార్జ్షీట్ ఫైల్ అయింది కోర్టులో. ఛార్జ్షీట్ కాదు, కౌంటర్ అఫిడవిట్ ఫైల్ అయింది. కౌంటర్ అఫిడవిట్ చెన్నకేశవులు గారు ఫైల్ చేశారు. అది రిటర్న్ అయింది టెక్నికల్ కారణంగా. అది రిటర్న్ అని క్లియర్గా కోర్టు డాక్యుమెంట్లో కనబడుతుంది, కోర్టు రిజల్ట్ దీంట్లో. అయితే 23/2/2021 రిటర్న్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉంటుండగా మళ్ళీ సిబిఐ కోర్టుకి అఫిడవిట్ దాఖలాలు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా పర్సూ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని పర్సూ చేస్తే ఫైనల్గా సురేష్ కుమార్ గారు 13/2/2025 అది ఫైల్ చేశారు. అది బెంచ్ మీదకి రావడానికి ఇంకో 2 నెలలు పట్టింది. ఆ తర్వాత కొంత కోర్టు హాలిడేస్ వచ్చినాయి. ఆ కేసు డెఫినెట్గా నెక్స్ట్ వీక్ ఆ 10 days లోపల ఒక ఫైనల్ కొలిక్కి వస్తుంది. ఎందుకంటే ఆ సిబిఐ ఏం రాసిందన్నది కూడా విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. సిబిఐకి కన్స్ట్రెంట్స్ ఉన్నాయని ఏమి రాయలేదు, అది ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ లేవు కాబట్టి మేము కేసు టేకప్ చేయమని చెప్పిందని. ఇది కోర్టులో తెలుస్తుందండి. ఎందుకంటే ఇది కోర్టులో పరిధిలో ఉండడం వల్ల నేను మాట్లాడడం లేదు, నాకు విషయం తెలిసినప్పటికీ. ఆయన చెప్పింది, విజయ్ కుమార్ గారు చెప్పింది తప్పు. విజయ్ కుమార్ గారు చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే మార్చి 21 సబ్మిట్ చేసిన అఫిడవిట్ నా దగ్గర కాపీ ఉందన్నారో, బహుశా సిబిఐ అధికారి పొరపాటుని ఈ IAS అధికారికి ఇచ్చి ఉండొచ్చు విజయ్ కుమార్కి. ఎందుకంటే అది కోర్టులో లేదా డాక్యుమెంట్. కోర్టులో లేని డాక్యుమెంట్ మీరు మీడియాలో ఇలా చూపిస్తున్నారు ఫోన్లో, సెల్ ఫోన్లో. తప్పండి విజయ్ గారు. ఎందుకంటే మీరు అధికారంలోకి రావాలనుకోవచ్చు, కానీ ఇలాగ అడ్డదారులు అధికారం అవుతామని ట్రై చేయకండి. అలాగే నేను చూసింది ఏంటంటే ఫైనల్గా చెన్నకేశవులు గారు ఆ రిపోర్టు, అంటే చెన్నకేశవులు అన్న అతను సిబిఐ లాయర్, ఆ రిపోర్ట్ అప్పటి నుంచి 2021లో రిటర్న్ అయింది, 23/2/2021లో రిటర్న్ అయింది. మళ్ళీ 13/2/2025 సురేష్ కుమార్ అని వేరే లాయర్ ఫైల్ చేశారు. సరే, అప్పటి వరకు ఇది ఎందుకు రాలేదు? ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో జరిగిన అవకతవకల గురించి చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఉండబట్టే ఈ ప్రభుత్వం రాగానే, ఆవిడ వచ్చింది అడిగిందని కాదు, ప్రభుత్వం రాగానే అనిత గారిని పిలిపించుకొని మాట్లాడి ఈ కేసును ముందుకు తీసుకెళ్ళమని, దానికి అవసరమైన అన్ని విషయాల్లోనే ముందుకు ఉండమని చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే చెప్పుడు మాటలు వినే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఆ తల్లికి న్యాయం జరగలేదన్న సంగతి నాకు తెలుసు. కానీ ఆవిడ ఇదివరకు చెప్పారు, నేను 2021 వరకు నేను అడగలేదు, నాకు డబ్బులు కావాలని నేను అడగలేదు, ఎందుకంటే నాకు న్యాయం కావాలని. మరి 2021లో ఆయన భూమి ఇస్తానన్నప్పుడు
ఆయన ఇది ఉద్యోగం ఇస్తానన్నప్పుడు నాకు ముందు న్యాయం చేయండి, సిబిఐ రిపోర్ట్ ఫైల్ చేసేటట్టు చూడండి అని గట్టిగా డిమాండ్ చేయాలి ఆ తల్లి. కానీ ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ లొంగిపోయింది అక్కడ. ఆయన మాటలకు నమ్మో ఏం నమ్మో తెలియదు కానీ మొత్తానికి లొంగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఏమనలా. ఈ రోజుకి కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నలా. జగన్మోహన్ రెడ్డి ఏం పవన్ కళ్యాణ్ గారి లాగా జేబులో డబ్బులు తీసి దానం చేయలేదమ్మా. ప్రభుత్వ డబ్బుని ఖజానా నుంచే నీకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ, నీకు ఇవ్వాల్సిన ఉద్యోగం కానీ, జాగా కానీ అన్నీ కూడా ప్రభుత్వం అనేది. జగన్మోహన్ రెడ్డి సొంత జోబుల నుంచి హెల్ప్ చేయలేదు. ఆయన చేసిన నీకు సాయం చేసింది ఏదైనా ఉందంటే ఆ సిబిఐ కేసు ఫైల్ చేయకుండా చూడగలిగాడు ఆయన హయాంలో. అంతే చేసింది, అంతకంటే ఇంకేం కాదు. కాబట్టి కేసు ఎప్పుడైనా కోర్టులో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడితే ఆ కేసుకి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను తక్కువ మాట్లాడడం జరుగుతుంది. అలాగే సుగాలి పార్వతి గారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగ వైసీపీ వాళ్ళు వచ్చి మైక్ పెట్టి మాటికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తున్నారు. నేను చూశాను ఆ సాక్షి విలేకరు మిమ్మల్ని అడగడం, కానీ మీరు చక్కగా దానికి సరైన సమాధానం చెప్పారు. నాకు 2019 నుంచి 2024 వరకు పవన్ అన్న నాకు సాయం చేశారని. సో అది అలాగే ఉన్నాయండి. ఎందుకంటే మానవత్వానికి సంబంధించింది. రేపు పొద్దున ఇంకొకటి ఎవరైనా సాయం చేస్తే తప్పు అయిపోయింది, ఆయన పళ్ళెంలో చెట్టుగా రాయలు కొట్టారని ఎందుకు చెప్పారంటే సాయం చేసి తప్పు చేశాడు ఆయన. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పొరపాటు ఏంటంటే నాకెందుకు వచ్చింది బాధ, మీరు పడండి అని చెప్పి వదిలేసి ఉండాల్సిందే. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఈ రోజు కూడా మీరు ఆయన నిందించినా ఆయన మాకు చెప్తున్నది ఏంటంటే ఆవిడకి న్యాయం జరిగేంత వరకు మనం అండగా నిలబడాలి. ఆవిడ బాధల్లో ఒక మాట అనొచ్చు, దాన్ని పట్టించుకోకండి అని మాకు చెప్పారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నది సుగాలి పార్వతి గారిని, కేసు కోర్టులో ఉంది, త్వరలో బెంచ్ మీదకి వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది, అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది మీకు. కాబట్టి ఈ విషయంలో మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఇక్కడితో ఆపేయండి, మీడియా ట్రయల్స్ అనేది పెట్టకండి. ఎందుకంటే కోర్టు ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలా మీడియాలో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు.